ఫిట్టింగ్ మాస్టర్, బ్లేడ్ బాబ్జీ, బెండప్పారావు, బెట్టింగ్ బంగారాజు వంటి వెరైటీ టైటిల్స్ తో వైవిధ్యమైన అనుభూతి పంచుతున్న అల్లరి నరేష్ మరోమారు తెలుగు ప్రేక్షకులకు ఆహ్లాదం అందించడానికి ఈవీవీ మార్క్ చిత్రంగా రూపొందిన కత్తి కాంతారావు చిత్ర విజయంపై హీరో అల్లరి నరేష్ తన సక్సెస్ జోష్ ని పంచుకున్నారు. కత్తిలాంటోడి కన్నె జతగాడు మెత్తబడకుండా నిన్ను విడిపోడు ఆడతడిని ఈడతడిని ఈ గుంటడు ఆరు బయటే మంచమేసి ఆటంటడు నిన్ను చూపితే ఇంద్రుడు ఇక రంభతో ఉండడు. అసలెందుకీ చాలా హ్యాపీగా ఉందండి. గతంలో నేను చేసిన నాన్నగారు నేను చేసిన సినిమాలు ఇది 9వ సినిమా. అవి ఎలా ఆదరించారు, ఈ సినిమాను కూడా బాగా ఆదరిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కత్తి కాంతారావు దీని గురించి చెప్పాలంటే అంటే కత్తి అనేటప్పుడు డెఫినెట్ గా చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో కత్తిలతో నరేష్ ఫైట్ చేసేస్తాడు, ఏదో కమర్షియల్ సినిమా లేకపోతే అంటే కమర్షియల్ సినిమా అంటే కానీ యాక్షన్ సినిమా అనుకుంటారు. కానీ ఇది త్రూఅవుట్ అంటే 2.5 hours కామెడీ సినిమా అండి. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమాలు ఏంటంటే దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కమెడియన్స్ మన ఇండస్ట్రీలో ఉన్నారు. సో దాదాపు అందరు కమెడియన్స్ ఈ సినిమాలో ఉన్నారు. సో ఎస్పెషలీ కోట గారికి కానివ్వండి, లేకపోతే ఆలీ గారు నేను చేసిన సీన్ కానివ్వండి, లేకపోతే వేణు మాధవ్ గారు, టోటల్ నాతోటి నేను ఎన్ని సీన్లో ఉంటాను అన్ని సీన్లో వేణు మాధవ్ గారు ఉంటారు. సో ఈ అన్ని చాలా బాగా పండినాయి. అండ్ మ్యూజిక్ ఇప్పటి వరకు మీకు తెలిసి ఉంటుంది మల్లికార్జున గారు అని, ఆయన సింగర్ గా చాలా సార్లు మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేసాం. 4 సాంగ్లు అండి ఈ సినిమాలో. ఆ 4 సాంగ్లు అంటే కామెడీ సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒకసారి కామెడీ ఫ్లోలో వెళ్తుంటే పాట వచ్చేస్తే ఏంటి పాట అడ్డు వచ్చేసిన సినిమాకి అనుకుంటారు. సో అందుకని ఆ పాట సినిమాకి అడ్డుగా రాకుండా 4 సాంగ్లు పాడటం జరిగిందండి. అండ్ ఆర్ఆర్ ఆయన బాగా చేశారు, చాలా బాగా చేశారు. సో చాలా మంచి ప్లస్ అయిందండి. ఎందుకంటే కామెడీ సినిమాకి ఇప్పుడు ఆర్ఆర్ డెఫినెట్ గా నిలిపోతుంది. ఎందుకంటే ఒక టైమింగ్ తో ఉన్నప్పుడు వచ్చిన సౌండింగ్స్ కానివ్వండి అంటే దాంతో కూడా బాగా నవ్వు వస్తుంది. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, సినిమాలు ప్లీజ్ థియేటర్లో చూడండి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండియాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేది. బట్ ఇవాళ ఈ పైరసీ దీనివల్ల చాలా మంది అంటే చిన్న ప్రొడ్యూసర్స్ కానివ్వండి, పెద్ద ప్రొడ్యూసర్స్ కానివ్వండి చాలా మందికి లాస్ అవుతుంది. అండ్ సినిమాలు తగ్గిపోతున్నాయి. ఎలాగైతే డెఫినెట్ గా అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్లోగా తగ్గిపోతుంటాయి. సో ఎందుకంటే నలుగురు కూర్చుని ఒక 4 ఏ సినిమా కామెడీ సినిమా కానివ్వండి, యాక్షన్ సినిమా కానివ్వండి, ఇప్పుడు నా కామెడీ సినిమా చూస్తే మీరు నలుగురు కూర్చుని మీరు హ్యాపీగా ఇంట్లో ఏదో దొంగపాటుగా అది స్క్రాచ్ అయిపోయి దాన్ని చూడటం కంటే మొత్తం హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి 400 మంది చూస్తే మనకు కామెడీ చిన్న సీన్ వచ్చినా కూడా వాళ్ళకంటే అంటే పక్కన వాళ్ళు నవ్వుతుంది దానికంటే ఎక్కువ నవ్వు వస్తుంది మనకి. సో బాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ డోంట్ మిస్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్లీజ్ కిల్ పైరసీ అండ్ సేవ్ ఇండస్ట్రీ. థ్యాంక్స్ అలాట్. కత్తిలాంటోడి కన్నె జతగాడు మెత్తబడకుండా నిన్ను విడిపోడు ఆడతడిని ఈడతడిని ఈ గుంటడు ఆరు బయటే మంచమేసి ఆటంటడు నిన్ను చూపితే ఇంద్రుడు ఇక రంభతో ఉండడు.